కరీంనగర్ రూరల్ బొమ్మకల్ గ్రామ పరిధిలో 2వ తేదీ ఫిబ్రవరి రోజున రాత్రి సమయంలో ఒక బెజ్జంకి మహేష్ అనే యువకుడిని దారుణంగా గొంతు కోసి చంపిన ఘటన వెలుగు చూసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏంటి, అసలు హత్య ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను బొమ్మకల్ గ్రామంలోని హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నాను. ఇదైతే మెయిన్ రోడ్కి సంబంధించి పక్కనే ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతాలలో, అంటే పంట పొలాలకు సంబంధించి ఈ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగింది అట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ హత్యలో ముగ్గురు కూడా ఏదైతే కరీంనగర్లో మద్యం కొనుగోలు చేసి అనంతరం ఈ ప్రాంతానికి చేరుకుని, నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ మద్యం సేవిస్తున్న తరుణంలో వారి ముగ్గురి మధ్యలో ఒక ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి వాదోపవాదం, గతంలో ఏదైతే కాల్వ సతీష్ అనే వ్యక్తి అక్రమ సంబంధం బయట పెట్టాడనే నేపథ్యంలో మహేష్ను వాదోపవాదం, వీరిద్దరి మధ్య కూడా వాదోపవాదం పెరిగినప్పుడు వారించే ప్రయత్నం చేసినట్టుగా కూడా నిన్న మధ్యవర్తి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వారి ముగ్గురు మధ్య ఈ గొడవ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన కాల్వ సతీష్ అనే వ్యక్తి బీర్ సీసాతో మహేష్పై దాడి చేసి గొంతు కోసి దారుణంగా కిరాతకంగా కూడా చంపినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం అయితే చెప్తున్నారు. అయితే ఈ సంఘటన అనంతరం ఒక్కసారిగా బొమ్మకల్ గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అక్కడ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమ సంబంధం బయట పెట్టాడు అనే నేపథ్యంలోనే సతీష్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టుగా కూడా ప్రాథమిక అంచనాకైతే వస్తున్నారు. అయితే స్థానికుల కథనం ప్రకారం గతంలో ఈ సతీష్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉండేవాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఒక అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చాము. ఈ రక్తపు మడుగు, అంటే ఏదైతే ఒక జంతువును కోసినట్టుగా కూడా మహేష్ అనే వ్యక్తి గొంతు కోసడంతో ఈ ప్రాంతం అంతా కూడా రక్తం అంతా కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. అంటే ఒక మేకను కోస్తే ఎట్లా వస్తుందో ఆ రకంగా, జంతువును కోసిన రకంగా ఇదంతా రక్తపు మడుగులో మహేష్ అనే వ్యక్తి కొట్టుమిట్టాడుతూ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక అతి కిరాతకంగా, దారుణంగా ఈ సతీష్ హత్య చేశాడని కూడా చెప్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించి గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కూడా ఇప్పటికే పోలీసులు ఒక పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత కుటుంబానికి సంబంధించిన మహేష్ ఇంటి వద్ద కూడా పోలీసులను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా, అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఒక ప్రత్యేకంగా సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ డెడ్ బాడీ, ఈ పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీ వచ్చిన తర్వాత అసలు ఎలాంటి ఉద్రిక్తతలు ఉంటాయి, అసలు ఏం జరుగుతుంది అనే అయోమయంలో కూడా గ్రామస్తులంతా ఉన్నారు. బొమ్మకల్ గ్రామానికి చెందిన బెజ్జంకి మహేష్ దారుణ హత్యకు ఘటనకు సంబంధించి ఆ గ్రామస్తులంతా కూడా ఆసుపత్రి వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి వచ్చారు. అయితే పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అసలు ఆ చంపిన వ్యక్తికి సరైన శిక్ష పడాలంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాదిగా కూడా గ్రామస్తులంతా కూడా ఆసుపత్రికి చేరుకొని అసలు ఆ నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బెజ్జంకి మహేష్ సోదరి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు మీ తమ్ముడు ఏం చేస్తుండేవాడు, అసలు ఏం జరిగింది? రీచ్లో వర్క్ చేస్తాడు సార్, ప్రైవేట్గా కుకింగ్ వంటలో పని చేస్తాడు సార్. వన్ డ్యూటీ ఏందో వన్ పని ఏందో సార్. కానీ నిన్న అది అనుకోకుండా సంఘటన అట్లా చేసిరు సార్. అది 2-3 నెలల ప్లానింగ్ కావచ్చు సార్. నేను అక్కడ ఉంటా, మా అత్తగారు ఇంటికాడ ఉంటా.
వాడిని ఒక్కటే గంటల పొద్దుగాల 10కి ఎక్కించుకపోయిండు ఎడపల్లి సతీష్ తీసుకుపోయిన మనిషిని తీసుకొచ్చి ఇంటికాడ మాకు చెప్పలేదు. 5:30 అయినాక కూడా వాడు మాకు కనబడలేదు, మాకు వినబడలేదు. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకని హత్య చేయాల్సి వచ్చింది? వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి గొడవలు జరిగాయి? వాళ్ళిద్దరి మధ్యలో మొదటి నుంచి వెళ్ళి అక్రమ సంబంధాలు, ఒక అమ్మాయి ఇంకో అబ్బాయితో ఉండడం చూసిరట. చూసి వాడిని కొట్టితే వాడిది మనసులో కుట్ర చేసుకొని వీని మీద పగబట్టి వీడు కలిసి చంపిరు వీడిని. ఫస్ట్ ఒక్క అతను బైక్ మీద ఎక్కించుకపోయాడు, ఇంటికాడికి వెళ్ళి ఎక్కించుకపోయి ఆ మనిషి తాగిపిచ్చి ఈ మనిషితో నేను ఒక్కనే ఉన్నా నువ్వు కూడా రారా అని ఇంకో సతీష్కి ఫోన్ చేసిండు. ఎడపల్లి సతీష్ ఇంకో వ్యక్తికి ఫోన్ చేసి ఆ వ్యక్తిని రప్పించి మా తమ్ముడిని మృతదేహం చేసేసారు. సీసాలు వాళ్ళ గట్టి దేహాన్ని ఇచ్చి రక్తం చేసి మాకు మంచిగా పోయిన తమ్ముడు మంచిగా రాలేదు. మాకు ఎలాంటి న్యాయం జరగాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. కానీ తన తమ్ముడిని కక్షపూరితంగా కావాలని ముందస్తు ప్రణాళికతోనే హతమార్చాడంటూ కూడా వాళ్ళ సోదరి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఈ మర్డర్కు సంబంధించి మహేష్ కుటుంబంతో పాటు గ్రామస్తులంతా కూడా హాస్పిటల్కి తరలి వచ్చారు కదా, అసలు ఎందుకని, అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నిందితునికి సరైన శిక్ష పడాలంటూ కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఇప్పటివరకే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ తీసుకోకుండా కాకుండా మన బాధితునికి న్యాయం చేయాలంటే వాళ్ళకు తగిన శిక్ష కోర్టు ద్వారా వాళ్ళకి యావజ్జీవ శిక్ష కానీ మరణ శిక్ష విధించే విధాలు ఇట్లాంటి మళ్ళొకసారి పునరావృతం కావాలంటే వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయడం వల్లనే ఇలాంటి చేయడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే ఇప్పటికున్న పరిస్థితులు ఇప్పటివరకు బొమ్మకల్ గ్రామంలో ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇది మొట్టమొదటిసారి కాబట్టి దీన్ని పోలీసు వారు కూడా, ఏసీపీ గారు కూడా సీరియస్గా, ఐపీఎస్ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు. సిఐ గారు కూడా నిన్న నుంచి రాత్రి నుంచి ఇప్పటి వరకు ట్రేసింగ్ చేసి ఇద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు. కాబట్టి మాకు బాధితునికి ఏదైతే ప్రాణం కోల్పోయింది కాబట్టి వానికి కోర్టు ద్వారా ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్ ద్వారా త్వరగా శిక్ష పడేలాగా మేము గ్రామస్తులను కోరుకుంటున్నాం. మనతో పాటు దళిత సంఘానికి చెందిన నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే మీ ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందడం పట్ల మీ గ్రామానికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు కదా, అసలు పోలీసులు ఏమంటున్నారు? వారు అంటే ఏమని చెప్తున్నారు? మీకు ఎలాంటి కేసులు నమోదు చేశారు? అయితే ఒక దళిత యువకుడిని చంపడం వల్ల మాకు బాగా ఇబ్బందులకు గురవుతున్నాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం అని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ ఆందోళన చేయాలనుకుంటే నేను నిన్ననే చేసేటోళ్ళం. మా రూరల్ ఏసీపీ గారు నేను మీకు తగిన న్యాయం చేస్తా, మీరు చట్టాన్ని నమ్ముకోరి, మీకు శిక్ష పడే విధంగా నేను చేస్తా అని చెప్పి అంటే పోలీసులను మేము నమ్ముకోవడం జరిగింది. మా రూరల్ సిఐ గారు కూడా చెప్పిండు. ఇంకొకటి మా దాంట్లో మావిడే వాళ్ళకు కోవర్ట్గా అయ్యి ఆ వ్యక్తిని నిన్న పొద్దున్న నుంచి 9-10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళకు బ్యాచ్లుగా తాగిచ్చి ఆయనను ఇంటికి పోకుండా మైమర్పించినటువంటి వ్యక్తి మావాడు ఏడేలి సతీష్ అనే వ్యక్తి. మళ్ళీ సాయంత్రం కూడా వాళ్ళ అమ్మా నాన్నకు ఇంటికాడ రేపు నిన్న ఆదివారం ఉండే ఇంటికాడ కూడా 1 కిలో చికెన్ కూడా సాయంత్రం 4 గంటలకు ఇవ్వడం జరిగింది. నేను ఆ బండి కూడా లేకుండా ఆ ప్లాన్కి వాడిని తొందర రారా అని చెప్పంటే మళ్ళీ వచ్చిండు, వానితోటి కూర్చున్నాడు. ఈ ఎవడైతే చంపుతా అనే వ్యక్తితోటి వీడు డీల్ మాట్లాడుకొని, అంటే ఈ ఎడవల్లి సతీష్ అనే వ్యక్తి అయితే ముందస్తుగా ప్లాన్ చేసి ఆ కాల్వ సతీష్ దగ్గరికి తీసుకెళ్ళాడని భావిస్తున్నారా? ఎందుకని అలాంటి పరిస్థితి నెలకొంది? ఎడెల్లి సతీష్ అనేటైనా డీలు మాట్లాడుకున్నాడు కాల్వ ఆ యాదవ్ పిల్లగానితో మాట్లాడుకొని ఏదైతే బయటపడకుండా ఈ చంపేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ ఫోన్ డీడింగ్లో ఉన్నారు. అక్కడికి రాగానే వీళ్ళిద్దరు కూర్చున్న టైంలో ఆ చంపే వ్యక్తికి కూడా బీరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సతీషే. ఆ బీరు తాగే టైంలో వీడు కూర్చున్నాడు. వాని బండి సతీష్ అనే బండి పక్కకే ఉన్నది కనుక వాడు నిలబడి ఉన్నాడు. ఆ టక్కన వీడు అదే టైంలో నాకు మూత్రం వస్తుందని చెప్పి నిన్న సతీష్ అనే వ్యక్తి కూడా మైత్రి ఛానల్తో మాట్లాడుతూ నేను ప్రత్యక్ష సాక్షిని, అతను మర్డర్ చేయడం నేను కల్లారా చూశానంటూ కూడా అతను చెప్తున్నాడు కదా, అంటే అందులో అతని పాత్ర ఉందనుకోవచ్చు. అలా పాత్ర ఉంది. ఆయన లేకుండా ఆ పిల్లాడు చావలేదు. అది రకంగా ఏంటంటే ఆ మెడలో వెనుక కన్నది సతీష్ అనే వ్యక్తే. వాడు దాంతో గీకడం జరిగింది బీర్ సీసాతోటి. అసలు వాస్తవంగా సతీష్ హస్తము తప్పకుండా ఉన్నది. అలా
సతీష్ అనే వ్యక్తి లేకుండా ఆ పిల్లాడు చచ్చిపోడు, ఆ మర్డర్ జరగలే. అది మేము గ్రామస్తులు అందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకు వాళ్ళకు కరెక్ట్ శిక్ష పడాలని చెప్పి మేము గ్రామస్తుల నుంచి డిమాండ్ చేస్తాము. ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్న ఎడవల్లి సతీషే ఇది అంతటికీ కూడా కారణం అంటూ కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితుని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.